రేకుర్తిలోని 22/A సర్వే నెంబర్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నందున ప్రజావానికి హాజరైన బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ ప్రజావానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అని చెప్తూనే రేకుర్తిలోని 22/A సర్వే భూములను నిషేధిత జాబితాలో పెట్టి దాదాపు 10,000 కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోంది ఈ ప్రభుత్వమని, దీనిపై మంత్రులు కానీ సీఎం కానీ తక్షణం స్పందించి తమ భూములు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చొరవ చూపాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. లేనిచో రానున్న రోజుల్లో 10,000 కుటుంబాలతో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. అక్కడ 139 సర్వే నెంబర్లో నాకు భూమి ఉంది సార్. ఆ భూమి కొనుక్కున్న ప్రధాన ఉద్దేశమే నా బిడ్డ పెళ్లి కొరగానే కొనుక్కున్నాను సార్. అప్పుడు అది అమ్ముదామని పోతే అది 22/Aలో ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పేసి అనడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ పెళ్లిలో అయిపోయే పరిస్థితి ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఇది పట్టించుకోవడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఒక్క అంగుళం కూడా అన్నాడు. రండి ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టండి చెప్తాం మేము. అంగుళం ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఇక్కడ 540 ఎకరాలు అట్టే ప్రజలు 10,000 కుటుంబాలు అంటే అట్టోళ్ళ సార్. మన కాయకష్టం చేసి కొనుక్కునే సార్. అది ఏదో మా వానవీని ముంచి చేసిన కాదు కదా సార్. అది భూమిని కొనుక్కున్నది మా కష్టం అవుతుంది. ఇప్పుడు మా బిడ్డ పెళ్లికి అప్పులు చేసి పెళ్లి చేసినాం, వేరే మార్గం లేదు. 50 లక్షలు అప్పైంది ఇప్పుడు మాకు. ఆ భూమి అమ్ముకుంటే నాకు అత్తది పెళ్లి చేద్దామని ఆశ. నా కొడుకుని చదివించుకోవాలి. ఎట్లా అండి ఇట్లయితే? ఇది ప్రజాపాలన, ఇది ప్రజా కంటక పాలన అంటారు దీన్ని. ప్రజలకు వ్యతిరేకంగా చేసేది పాలన కాదు. దమ్ముంటే రమ్మానండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రమ్మానని మాట్లాడి చూపిస్తాం. చెప్పులు మెడకెత్తారు ఆడవాళ్ళు. మన ప్రభుత్వ భూములు ఉన్నాయంటే అక్కడ పట్టా భూములు ఇప్పుడు కాదు 97 నుంచి కొనుక్కున్నారు మా వాళ్ళు. ఎంతోమంది అక్కడ కొనుక్కున్నారని అందరినీ మేము కొన్నాం సార్. దానికి అక్కడ మన రోడ్లు ఎత్తారు, మీరు కరెంట్ ఇస్తారు, మీరు అన్ని డెవలప్లు చేస్తారు, అలా డ్రైనేజీలు కడతారు, అన్నీ ఎత్తారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమి అంటే ఏమన్నట్టు సార్? అది మీ అవసరం కొరకు కదా సార్. ఇది కఠినంగా శ్రీనివాస్ సార్, మూడారపు శ్రీనివాస్ కరీంనగర్. మేము మాది రేకుర్తి 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. మేము పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నాం. ఎందుకంటే భూమి మీద పెడితే సేఫ్ అన్నట్టు కొనుక్కొని పెట్టుకున్నాం. కానీ అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయండి, అప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు మళ్ళీ అవి మేము మా పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామని సేల్ చేద్దామని మేము అనుకుంటుంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు పిల్లలకి ఇస్తే వాళ్ళైనా ఊరుకుంటారా అండి? పెళ్లి సంబంధాలు చూస్తే అట్లా చాలామంది, నేను కాదు చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా పెళ్ళిళ్ళు ఆగిపోయిన సీజన్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మరి ఏం చేస్తాడు? ఇవి గవర్నమెంట్ దృష్టికి మేము ఒక 10 నెలల నుండి తిరుగుతున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి ఎందుకు కావట్లేదు? మాకు అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకైనా, మాకు ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మాకు అట్లా 10,000 కుటుంబాలు, నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది కుటుంబాలు సఫర్ అవుతున్నారు. మరి ఏంటి అసలు? అంటే ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి? ప్రజలు ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టి ప్రజాపాలన అని పెడుతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏంటి మా పాలన, మాది సమస్య అనిపిస్తలేదా మీకు? 10,000 కుటుంబాలు మీకు కనబడట్లేదా? ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మరి ఈ సమస్యని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అంటే ఈ సమస్యనే కాదా మీకు? ఏంటి అసలు? అంటే మరి ఓట్లు వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మా ఏరియాకి వస్తే మొత్తం మిషన్ భగీరథ అయింది. మా ఇండ్లు కూడా అయితలేవు. ఇప్పుడు లోన్లు రావట్లేదు. మేము కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లోన్లు రావట్లేదు. అమ్మాలంటే అమ్మడం లేదు. ఇప్పుడు కట్టుకుని ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామన్నా లేదు. మరి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం? మరి గవర్నమెంట్కి ఎందుకు మా సమస్య కనబడట్లేదు? ప్రజాపాలన అంటే ఇలానే ఉంటుందా? మరి మా సమస్యలు నా కుటుంబం కాదు కదా, 10,000 కుటుంబాలు మీకు కనబడట్లేదా? ఓట్లప్పుడు వస్తారు కదండి, ఓట్లు వేయమని వస్తారు కదా. మరి అప్పుడు అన్నీ మరి ఇప్పుడు ఆ ఏరియాకి వచ్చి చూడండి, మిషన్ భగీరథ పైపులు, రిజిస్ట్రేషన్లు అన్నీ మొత్తం నల్లాలు అన్ని బిల్లులు వసూలు చేస్తున్నారు, ట్యాక్సులు. మంత్రులకి వేసాం మేము. ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళాము. బండి సంజయ్ సార్ దగ్గరికి వెళ్ళాము, పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళాము. అందరినీ కలిసాము. కానీ వాళ్ళు ఏమంటున్నా చూస్తాం చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇదివరకు పట్టించుకోలేదు. మా సమస్యను అయితే అసలు వాళ్ళు తీసుకోవట్లేదు. మరి ఏంటి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుంది? మాకైతే ఈ సమస్యను వెంటనే పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఒక్కటే విన్నవిస్తున్నాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ దగ్గరికి తీసుకురావట్లేదా? మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మమ్మల్ని కొంచెం దాని నుండి బాధ నుండి విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా బాధ అవుతుంది.